సో సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మొన్న సినిమా అయితే మీకు మంచి రోల్ అసలు టిల్లు అనే పేరు వచ్చింది ఇంకా పేరులోకి. సో ప్రభాస్ గారితో ఈ మూవీ తర్వాత ఏమైనా మాట్లాడారా, ఆయనకి చూపించడం? ఇంకా అక్కడ దాకా మొన్నే కదా, ఇప్పుడే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. అన్నయ్య నాకు తెలిసి చాలా బిజీగా ఉన్నారు. ఆయన వరుసగా ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఆయన తీరగలేకుండా ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్లీ కలిసి మాత్రం డెఫినెట్ సినిమా చూపిస్తాను. బట్ ఆ టైం ఎప్పుడు వస్తుందో నేను వెయిట్ చేస్తున్నా. అన్నయ్య టైం ఎప్పుడు కుదురుతుందో చూడాలి. అంటే రైటర్గా మాట్లాడుకుంటే మీకు ముందు అవకాశం ఇచ్చింది అల్లు అర్జున్ గారు అని చెప్పారు మీరు. అవును. సో గోనగన్నారెడ్డి మొత్తం ఒక సింగిల్ డైలాగ్ తర్వాత గోనగన్నారెడ్డి క్యారెక్టర్ అంతా మీరు రాశారని చెప్పారు. అంటే దాంట్లో రాజసింహ గారు మెయిన్ రైటర్. గోనగన్నారెడ్డి క్యారెక్టర్కి రాజసింహ గారు మెయిన్ రైటర్. బట్ అది తెలంగాణ మాండలికల్లో ఉంది కాబట్టి నన్ను రాసిమని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నేను సపోర్ట్గా రాశాను. ఎస్పెషల్ ఆ లెంత్ డైలాగ్ మాత్రం నా ఐడియా, నేను రాసింది. ఇంటర్వ్యూలో ఏదైతే బన్నీ గారు వార్నింగ్ ఇస్తారో ఆ ఐడియా నాదే, ఆ డైలాగ్ నాదే. మిగతా అంతా రాజసింహ అన్న రాశారు, నేను సపోర్టివ్గా రాశాను. సో జైలవ కుశల మాత్రం మొత్తం నాదే. అది ఏదైతే ఫైట్ ఎపిసోడ్ ఉందో అది కంప్లీట్ బాబీ అన్న అడిగినప్పుడు 3 వర్షన్లు రాశాను నేను. 3 వర్షన్లు రాస్తే మూడు వర్షన్లో ఈ ట్రాక్ బాగుంది, దీన్ని డెవలప్ చేయంటే దాన్ని డెవలప్ చేసి ఇచ్చాను. సో ఏదన్నా చిన్న డైలాగ్ చెప్పిన తర్వాత మొత్తం ఆ క్యారెక్టర్ గురించి ఆ డైలాగ్స్ అని రాయమన్నారు కదా గోనగన్నారెడ్డి, ఆ డైలాగ్ ఏంటి చిన్న డైలాగ్? అది ఇప్పుడు అంటే బన్నీ అన్న రాజసింహ గారు ఇద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు నేను అలా కూర్చున్నాను. వాళ్ళ డిస్కస్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది అనమాట. ఎక్కడో ఈ క్యారెక్టరు ఎక్కడో ఇలాంటి ఒక వార్నింగో ఇలాంటి సిచ్యువేషన్ ఉందేమో అని నాకు అనిపించి నేనే అన్నా నా దగ్గర మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది అన్న, ఈ క్యారెక్టర్ ఎక్కడో ఎవరికో వార్నింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే కనుక నా దగ్గర సౌండ్ ఉందన్న అని నేను చెప్పాను అనమాట. అది బేసికల్గా మిద్దరాములు ఉగ్గు కథ ముందులో ఆయన దేవతలను ప్రార్థించుకునే సెటప్ అనర్గళంగా. నేను ఆ మూడుని అలాగే సెటప్ పెట్టేసి వార్నింగ్ మూడుకు పెట్టామన్నమాట. సో అది వాళ్ళకి బాగా నచ్చి ఐడియాను. సో అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని కూడా ఏమన్నా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు తెలియదు. ఇప్పుడు బన్నీ అన్న పుష్పలో బిజీగా ఉన్నారు, ఎన్టీఆర్ అన్న వీళ్ళు బిజీగా ఉన్నారు. మేబీ కొంచెం డిలే అయ్యాక డెఫినెట్లీ కలిసి వాళ్ళకి చూపించి డెఫినెట్లీ కలుస్తారు, 100% కలుస్తారు.